లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 316H 2025-26 8వ జిల్లా క్యాబినెట్ ప్రమాణ స్వీకారోత్సవం ఒంగోలు గుంటూరు రోడ్లోని పిఎజి ఫంక్షన్ హాల్లో ఆదివారం ఘనంగా జరిగింది. జిల్లా గవర్నర్ లైన్ చందోల్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో నూతన క్యాబినెట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా హోమ్ క్లబ్ లైన్ సిటిజన్స్ పాస్ట్ ప్రెసిడెంట్ సమక్షంలో కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది. ప్రమాణ స్వీకారోత్సవంలో లైన్ నయనాల రామకృష్ణ రీజియన్ చైర్మన్గా, లైన్ బొమ్మల శ్రీనివాసరావు జోన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం విశేషం. ఈ సందర్భంలో లైన్ బొమ్మల శ్రీనివాసరావుకు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా లైన్స్ సేవా కార్యక్రమాలు మరింత ఉత్సాహంతో కొనసాగాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు సిద్ధారాఘవరావు హాజరై మాట్లాడి ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్లోబల్ కాలేజ్ అన్ని కూడా ముందుకు తీసుకెళ్లేలాగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ రకంగా మీరు హరిప్రసాద్ గారికి ఒక రైట్ హ్యాండ్గా ఉండి మీ యొక్క సపోర్ట్ ఆయన ఇచ్చి ఈ జిల్లాను ముందుకు తీసుకెళ్తారని చెప్పి చేస్తాను ప్రమాణం చేసుకోండి. థ్యాంక్ యూ. 100% ఇంటర్నేషనల్ టార్గెట్స్ అచీవ్ చేస్తామని చెప్పి ఎస్ అని గట్టిగా ప్రమాణం చేసుకోండి. నాకు వినపడ్డదండి. థ్యాంక్ యూ. ప్లీజ్ బీ సీటెడ్. చివరి మిత్రులారా, సుభాష్ బాబు గారికి మన ఈ పోస్టుకు రావడానికి ఇది వడ్డించిన విస్తరైంది కాదు. చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. దీంట్లో చాలా కృషి ఉండాలి, ఎంతో అనుభవం ఉండాలి. అలాంటి దీనికి 2000 సంవత్సరంలో నేను లైనిజంలో ప్రవేశించడం జరిగింది. అప్పటి నుంచి అంచెలంచెలుగా ప్రెసిడెంట్, సెక్రటరీతో పాటు లైన్ ప్లస్ రాఘవరావు టైంలో నేను క్యాబినెట్ ట్రెజరర్ గాను, విజయ్ కుమార్ రెడ్డి గారి టైంలో క్యాబినెట్ సెక్రటరీ గాను, ప్రస్తుతం హరిప్రసాద్ గారి క్యాబినెట్ లో వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శేషాచల గరుడాచల గుణ సాభరణ సత్వనిధి తత్వనిధి భక్తి గుణపూర్ణ స్వరాతి సుందర సుధాంగనారతి కరాంగ సౌష్ఠవ కుమారతాకృతి కుమారస్య ధరవితన రుచిరతర విలోకన మాత్ర విదలిత వివిధ మహాపాతక స్వామి పుష్కరిణీ సమేతస్య బహు సంకట నరకావణ పదతుత్కట కలికంకట కలుషోత్పట జనపాతక వినిపాతక రుచినాతక కరఘాతక కలసావృత కమలారత శుభమజ్జన జల సజ్జన భర భరిత నిజ దురిత హటి నిరత జన సతత నిరస్త నిదర్కలపే పీయమాన సలిల సంభృత విసంకట కటాహ తీర్థ విభూషితస్య ఏవమానివ భూరి మంజమ సర్వపాతక గర్వహాపక సింధులంబర భారిశంబర వివిధ విపుల పుణ్యతీర్థ నివహ నివాసస్య శ్రీమతో వెంకటాచలస్య శిఖరి శేఖర మహాకల్పశాఖీ మడ్డు దివ్య మఢమరు జర్జన గాహరే పటగాహరే మృదుమద్దలాసి మృదంగ దుందు విఢక్కి కామక హృద్యవాద్యక మధుర మంగళ నాదమేతుర నాటార విభూపాల విలహరి మాయా మహలవగౌళ అసావేళి సావేళి శుద్ధ సావేళి దేవకాంధారి ధన్యాసే వేగడ హిందుస్థానీ కాపితోడి నాటకుడుంచి శ్రీరాగ సహన అఠార సారంగి దర్బార పంతు బలాలి పరాలి కళ్యాణి భూరి కళ్యాణి యమునా కళ్యాణి హుసేని జంచోటి కౌమారి కన్నడ కరకర ప్రియ కలహంసనాద రామక్రియా ముఖారి తోడి పున్నాగవరాలి కాంభోజి యదుకుల కాంభోజి ఆనంద భైరవి శంకరాభరణ మోహన రేగుర్తి సౌరాష్ట్రీ నీలాంబరి గుణత్రయా మేని సేంజురటి సురటి విజావంతి మలయాంబరి కాపి పరసుధనాసరి దేశిక తోడి ఆఖిరి వసంత గౌడ సంతు కేదార సర్వదా
दक्षिणा परिवहन्ति दक्षिण दिग्भागे धर्मराजो देवता धर्मराज प्रसादात् आयुष्याभिवर्धनमस्मते तेन दक्षिणां दिशं जयति तं प्रत्यञ्चमावर्तयन्ति प्रतीची दिग्भागे वरुणो देवता वरुण प्रसादात् पुत्रपौत्राभिवर्धनमस्मते तेन प्रतीचीं दिशं जयति तमुतीची तिष्ठतमुपा చెప్పాలి. సిద్ధా రాఘవరావు గారు 2008లో గవర్నర్ అయినప్పుడు బ్యాంకాంగ్లో వారి కన్వెన్షన్ జరిగింది. ఆ కన్వెన్షన్కి వెళ్ళి చూసి నేను ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేను వారి గవర్నర్షిప్లో నేను మెంబర్గా చేరాను. నిజానికి ఆ రోజు నేను ఇలా ఇంత గవర్నర్ స్థాయికి ఎదుగుతానని నేను ఊహించలేదు. రాఘవరావు గారు గవర్నర్గా ఉన్నారు కాబట్టి నేను ఒక లైన్ మెంబర్గా ఉందామని ఆ రోజున చేరడం జరిగింది. ఇవాళ నా గవర్నర్షిప్కి వారు రావడం ఇంత స్థాయికి నేను ఎదగడం నిజంగా నాకు అదృష్టంగానే భావిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 2-3 లక్కీ టిప్పులు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కూడా ఈ లక్కీ టిప్ కార్యక్రమం పెట్టాను. దానికి మొదటి గిఫ్ట్గా ఒక సెల్ ఫోన్ని తీస్తున్నాను. ఆ సెల్ ఫోన్ని మన సుధా ఏజెన్సీస్ సుబ్బారావు గారు స్పాన్సర్ చేయడం జరిగింది. మరి ఐడి కార్డ్ని ఒక లక్కీ డిప్ విన్నర్ని టీవీఎస్ని కోరుతున్నాను. ఆ తర్వాత సిద్ధా రాఘవరావు గారు ఎక్స్ మినిస్టర్ చేతుల మీదుగా ఆ లిక్విడ్ వచ్చిన వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. పర్వతనేని సుభాష్ బాబు. గోపాలం రఘుపతిరావు గారు. మీకు వచ్చేదానికి ఛాన్స్ లేదండి. యాక్చువల్గా వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇచ్చాను. డయాస్ మీద ఎక్కేవాళ్ళు ఎవరు కూడా దానికి అర్హులు కాదండి. ఓన్లీ డయాస్ కింద ఉన్న వాళ్ళకే అర్హులు. కాబట్టి మీకు వచ్చే అవకాశం లేదు. లక్ష్మీనారాయణ గారు రాబోయే సంవత్సరంలో జరిగిపోయే కన్వెన్షన్లో కనీసం 6 కొత్త వైస్ గవర్నర్లు డిజిటల్ రావచ్చే అవకాశం ఉంది 2 జిల్లాలకి. మరి ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలు ఇక్కడే 2 జిల్లాలు కొత్తగా ఫామ్ అయితే ఒక జిల్లాకి 3 డిజిటీం, ఇంకో జిల్లాకి 3 డిజిటీం అంటే 6 కొత్త నాయకులు ఎన్నుకునే అవకాశం. మరి టఫ్ టైం ఉంది హరిప్రసాద్ గారు అనుకున్నప్పుడు అదేవిధంగా వారికి కానీ లక్ష్మీనారాయణ గారు కానీ ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న నాయకులు, ఇక్కడున్న నాయకులు మీరందరూ కష్టపడి కొత్తగా 6 గవర్నర్ల టీంలో వచ్చే వాళ్ళందరూ కూడా కష్టపడి చేస్తే మనం 316 జిల్లాని సక్సెస్ఫుల్గా మీరందరూ కోరిక ప్రకారం మీ అందరూ రిజల్యూషన్ ప్రకారం 2 కొత్త జిల్లాలుగా కొత్త టీం నాయకత్వంలో జరిపే అవకాశం ఉంది. దానికి మీరు చేసిన గోల్డెన్ హ్యాండ్ అయింది. మీరు చేసిన వెంటనే శోభ గారు చేశారు. నేనేమో అనౌన్స్ చేశాను, 2 లేడీస్ ముందు పోతున్నారు, మనందరూ అనుకుంటున్నాము మనం కూడా ముందు కావాలి అనగానే మా డాక్టర్ ఉమా బచ్చందర్ గారు, మా జడ్జి గారు వారు అనౌన్స్మెంట్ చేశారు గోల్డెన్ హ్యాండ్. అందుకే ఇప్పుడే గారు తీసుకొచ్చారు. వారికి ఎంతసేపు కోఆర్డినేటర్ గారికి గ్యారేటర్ గారికి కావాలి తీసుకొచ్చారు. మా వైస్ గవర్నర్ గారు కూడా నేను ఒక 5,000 స్పాన్సర్ చేస్తానని చూడడం జరిగింది. ఈ 2 తర్వాత మా 2 కలిపి మా ఎల్సేఫ్ కోఆర్డినేటర్ సిద్ధా సూర్యప్రకాష్ గారు 10,000 రూపాయలు నా స్పాన్సర్షిప్ పెట్టాలని చెప్పడం జరిగింది. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. మీరు మనందరూ ఈరోజు ఈ సంస్థ లయన్స్ క్లబ్ అనేది చాలా ముందుకు పోతుందంటే మనందరి చక్కగా
కోఆపరేషన్ వల్లనే ముందుకు పోతుంది. కొన్ని లక్షల రూపాయలు ఇంటర్నెట్ నుంచి రావటం, అదేవిధంగా ఇక్కడ సర్వీస్ కార్యక్రమాలు చేయటం, ఎన్నో షెల్టర్లు, పర్మనెంట్ ప్రాజెక్టులు చేయటం, ఇలాంటి ఎన్నో చేస్తున్నారంటే ఈ ఆర్గనైజేషన్ ఎంత ముందుకుందో మీ అందరికీ తెలుసు. ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్గనైజేషన్గా ఉందంటే ఒక లయన్స్ క్లబ్ అనేది చెప్పుకోవాలి. అది ఇంటర్నేషనల్లోనే కొన్ని వేల మంది ఇందులో సభ్యులు ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయలు సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నాయి. అలాంటి ఆర్గనైజేషన్ సంస్థలు మన అందరూ సభ్యులుగా ఉన్నందుకు చాలా సంతోషం. నేను కూడా ఇంతకుముందు వాసవి క్లబ్ మన లయన్స్ క్లబ్లో చేశాను. దానిలో ఉన్న సర్వీస్ చూసుకుంటూ అదేవిధంగా వాసవి క్లబ్లో కూడా మెంబర్గా చేరి ఈరోజు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా వాసవి క్లబ్లో ముందుకెళ్తున్నాను. వాసవి క్లబ్ గురించి చెప్పాలంటే అందులో కూడా 1,00,000 మంది వాసవి క్లబ్లో సభ్యులు ఉన్నారు. అది కూడా 1600 క్లబ్లతో ముందుకు వెళ్తూ ఉన్నది. కాబట్టి అందులో ఆర్య వయసులో మాత్రమే నంబర్లుగా ఉంటారు. సర్వీస్ వచ్చేటప్పటికి అన్ని క్యాస్ట్లో వారికి చేస్తుంటారు. ఇలాంటి సర్వీస్ కార్యక్రమంలో ముందుకు వచ్చిన వాసవి క్లబ్ అయితేమి, లయన్స్ క్లబ్ అయితేమి, డాక్టర్ క్లబ్ అయితేమి, ఇలాంటి జేసీ క్లబ్, ఎన్నో క్లబ్లు ఉన్నాయి. అన్నింటిలో కన్నా సర్వీస్ లో ముందున్న క్లబ్ అని చెప్పాలంటే లయన్స్ క్లబ్, వాసవి క్లబ్ ఇట్లాంటి ఉన్నాయి. ఈ అందరి ముందుకు పోవడానికి సహాయ సహకారాలు అందించిన మన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం శ్రీ మహాసరస్వత్యై నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వదిగ్భాగే బ్రాహ్మణో దేవతా సామ్రాజ్యాభివర్ధనమస్తు. తేన సర్వాంతి సంజయతి సోమేన రాజ్ఞా సర్వాదిశో జగతి ఏవం వేద. థ్యాంక్ యూ అండి. దయచేసి కార్యక్రమం ముందుగా మా మిత్రుడు హరిప్రసాద్ గారు గవర్నర్ అయిన సందర్భంగా మా స్నేహితులు ఒక 5 మంది కలిసి ఒక చిన్న కురికానుక ఇవ్వాలని మాకు ఎప్పటికో కోరిక ఉంది. ఆ కోరిక ఇప్పుడు తీరింది. కాబట్టి ఈ యొక్క అంగీకారాన్ని ఆయన తీసుకున్నందుకు మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. సంవత్సరం మొత్తం బ్రహ్మాండంగా గవర్నర్గా చేసి ఇప్పుడు మిత్రులు పెద్దలు చాలా బాగా చెప్పారు మన హరిప్రసాద్ గురించి. హరిప్రసాద్ నిరంకుట దీక్షా దక్షతుడు. కాబట్టి అదే పద్ధతిలో ఇద్దరు కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా చేసి అతని యొక్క పదవికి వదిలేస్తారని కోరుకుంటూ వారి స్నేహితులు తాత మధు, వాసు, రామస్వామి, మురళి, శ్రీహరి, సతీష్ అందరం కలిసి వచ్చిన చిరుకాను వారికి ఇవ్వడం జరిగింది. నిజంగా మన లైన్లో సేవా స్నేహం అనే 2 విషయాల మీద మన లైన్లో నడుస్తుంది. అందులో ఒకటి స్నేహం. ఆ స్నేహానికి మీరు ఆ స్నేహాన్ని మీరు వారి మనసు రూపంలో వారు వ్యక్తపరిచి ఈ కిరీట ధారణ చేసి నిజంగా నా స్నేహితులుగా నా హృదయంలో నిలిచేటట్టుగా వారి ఈ సంతోషాన్ని నేను ఎప్పుడూ జీవితంలో మర్చిపోలేని విధంగా థ్యాంక్ యూ. మీరందరికీ కూడా నా హృదయపూర్వక థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సంతోషం. నేను కూడా చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ క్యాబినెట్ ఇన్స్టిట్యూషన్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన
కొంతమంది పాత మిత్రులు కూడా ఇక్కడ కలుసుకోవటం జరిగింది. ఈరోజు హరిప్రసాదరావు గారు కానీ అతనే లక్ష్మీనారాయణ గారు కానీ, లక్ష్మీనారాయణ గారు అయితే నేను డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఉన్నప్పుడు లక్ష్మీనారాయణ గారు అట్లానే విజయ్ కుమార్ రెడ్డి గారు కూడా బాగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం జరిగింది. నాకు చాలా సంతోషం, ఎందుకంటే చేమకుర్తి క్లబ్కి ఎప్పుడు కూడా డాక్టర్ జవహర్ గారు బాగా యాక్టివ్గా పనిచేస్తారు. వారి ఆధ్వర్యంలో మేము గవర్నర్గా కావటం, తర్వాత మళ్ళా చేమకుర్తి క్లబ్ నుంచి విజయ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు కావటం చాలా సంతోషం. ఎందుకంటే వారికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. తప్పకుండా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి ఇటు రూరల్లో కానీ అర్బన్లో కానీ మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు హరిప్రసాదరావు గారు కూడా మంచి కార్యక్రమాలు చేపట్టి లైనిజంలో ఎవరు చేయలేని విధంగా నీ హయాంలో చేసి ముందుకెళ్ళాలని మనం ఈ కార్యక్రమాలు చేపట్టినప్పుడు మానవ సేవగా సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు ఆల్మైటీ అనే పద్ధతిలో మీరు కూడా దీనికి టైం కేటాయించి వినూత్నంగా మనం కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. మీరు కూడా మిషన్ 1.5 అని లీడ్ టు సర్వ్ టు లీడ్ దిస్ బ్యూటిఫుల్లీ రిఫ్లెక్ట్స్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ లీడర్షిప్ రూటెడ్ ఇన్ సర్వీస్ అండ్ సర్వీస్ దట్ ఇన్స్పైర్స్ ఫర్ ద లీడర్షిప్. అదేవిధంగా ఒక లీడ్ టు సర్వ్ టు లీడ్ అనే ఒక ఆయన కూడా ఎక్కడైతే క్లబ్ మెంబర్స్ ఉన్నారో అందరూ కూడా సహకరించి ముందుకు తీసుకెళ్ళి ఏ కాదు మెంబర్షిప్ కూడా బాగా చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే మెంబర్షిప్ చేస్తారో వాళ్ళలో ఒక బాధ్యత పెరుగుతుంది. కార్యక్రమాలు చేయడానికి కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మనకి అన్ని విధాలు కూడా కోఆపరేషన్ ఉంటుంది. మెంబర్షిప్కి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ మీటింగ్స్లో కూడా మెంబర్షిప్కే ప్రయారిటీ ఇస్తారు. ఇది అదేవిధంగా ముందుకు పోవాలని కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్లబ్లో నామినేని మోహన్ రావు గారు వారికి సంబంధించినప్పుడు ఆత్మసాక్షిగా నాలో నేను అనే ఒక బుక్ కూడా ఇప్పుడు మనం రిలీజ్ చేయడం జరిగింది. వారు కూడా లైనిజంలో బాగా కష్టపడి అనేక విధాలుగా కూడా ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ఆయన ప్రతి మీటింగ్ కూడా అటెండ్ అయ్యి తప్పకుండా వారు పనిచేసేవాళ్ళు. అటువంటి లీడర్స్ ఉన్న ఈ క్లబ్ నుంచి హరిప్రసాద్ గారు రావటం, తప్పకుండా హరిప్రసాద్ గారు ఇంకా బాగా చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని, అదేవిధంగా వారు చేసే సేవా కార్యక్రమాలకి అవసరమైతే తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తానని నేను మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు లాయన్ మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటాను.